పగటి వేషగాళ్ళు అంటే పగటిపూట తమ యొక్క కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి వాళ్ళు. నాగరాజు గుంటూరు నుంచి రావటం జరిగింది. ఆయన లక్ష్మణుడి వేషధారణ వేసుకొని దేవాంగపురి గ్రామాన్ని మొత్తాన్ని కూడా చుట్టుముడుతూ తనకు తగినటువంటి సహాయ సహకారాలు అందించాలని లక్ష్మణుడు అన్నట్లయితే మరి శ్రీరామచంద్రుడి యొక్క తమ్ముడు, అలాగే దశరథ మహారాజు యొక్క కొడుకు. అయితే లక్ష్మణుడికి ఒక ప్రత్యేకత ఉంది. గీత తాడని వ్యక్తి అంటే సీత యొక్క ఆదేశానుసారం గీత తాడకుండా తను ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కానీ దాన్ని తూచా తప్పకుండా ఆచరించేటువంటి మనిషి లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడు యొక్క గీతని దాటని వ్యక్తిగా సంఘంలో గుర్తింపును గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడు యొక్క మరి పాత్ర ద్వారా మరి అందరినీ కూడా రంజింప చేస్తున్నాడు. మరి ఆ లక్ష్మణుడు వేషధారి అయినటువంటి నాగరాజు ఇప్పుడు తన యొక్క వాగ్ధాటితో ప్రజలను అలరింపజేస్తాడని ఆశిస్తున్నారు. మాది అయోధ్య నగరం. మా తండ్రి దశరథ మహారాజా, మా తల్లిగారు కైక, కౌసల్య, సుమిత్రాదేవి. భర్త రాజునికి పట్టాభిషేకం చేసి 14 వనవాసం వచ్చేస్తున్నాం. జై శ్రీరామ. ನಮ್ಮ ಜನಕ್ಕೆ ರಾಜ್ಯ ಪಟಾವು ಸೇಕಣ್ಣ ಮಾಡಿ, ನಮ್ಮ ಜನಕ್ಕೆ ರಾಜ್ಯ ಪಟಾವು ಸೇಕಣ್ಣ ಮಾಡಿ, ನಾವು ನಾರೆಂಗನುಟ್ಟು ನಾರಿ ಪಟ್ಟಿಗನ ತೊಟ್ಟು ದಟೇಸರಾಗಿ ಬಂದೆವು ರಾಘವಾ ರಾಘವಾ. జై శ్రీరామ. జై శ్రీరామ. జై శ్రీరామ.